భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇవాళ ఉదయం 36.30 అడుగులు ఉన్న గోదావరి మధ్యాహ్నానికి 38.90 అడుగులకు చేరింది. గంటకు గోదావరి ఉధృతి పెరుగుతూ ఉండడంతో సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరికను 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 8 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ప్రమాదకరంగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఇక ఈ ఎడతెరిపి లేని వర్షం కారణంగా చెర్ల దుమ్ముగూడెం మండలంలో పలు గ్రామాలకు రవాణా నిలిచిపోయింది. ఆంధ్రాలోని కూనవరం భద్రాచలం మధ్య రహదారిపై గోదావరి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయం, ఐటీడీఏ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. దుమ్ముగూడెం మండలంలో సీతవాగు పొంగడం కారణంగా ప్రముఖ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతమైన సీతమ్మవారి నారచీరలు ముంపునకు గురయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. థ్యాంక్ యూ. స్థానిక వర్షాలతో పాటు ఎగువ కూస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. నిన్న 30 అడుగుల లోపు ఉన్నటువంటి గోదావరి నీటి మట్టం ఈ రోజు ఉదయం వరకు చూసుకుంటే మాత్రం 36 దాటి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంకాలం ఏదైతే 4 గంటల వరకు కూడా 41.3 అడుగులు దాటి ప్రవహిస్తుంది. మరో కొద్ది గంటల్లోనే, అంటే 2-3 గంటల్లోనే దాదాపు 43 అడుగులు చేరుకునే అవకాశం ఉంది. ఏదైతే 43 అడుగులు దాటితే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. దిగువ ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లే విధంగా అయితే చర్యలు చేపట్టాలని కూడా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కూడా అధికారులు అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అయితే చెర్ల దుమ్ముగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో రవాణా నిలిచిపోయింది. తెలంగాణ నుండి ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లే ప్రధాన రహదారులు, వెంకటాపురము, దుమ్ముగూడెం మండలాలకు సంబంధించిన రహదారులు వరద నీరు చేరడం అయితే రాష్ట్రానికి, ఇరు రాష్ట్రాలకైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రాలోని కూనవరం భద్రాచలంకి రహదారిపై గోదావరి ప్రవహించడం అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పాలి. మరోపక్క భద్రాచలం నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కి వెళ్లాల్సిన రహదారులు కూడా గోదావరి వరద ముంపు రావడంతో అయితే రాష్ట్రాలకు రాకపోకలుగా పూర్తిగా నిలిచి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం కడియం ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, మరోపక్క గోదావరికి ఏదైతే గోదావరికి సంబంధించిన సమ్మక్క బ్యారేజ్ సైతం కూడా పూర్తిగా నీరు చేరడంతో ఆ గేట్లను ఓపెన్ చేయడంతో గోదావరి ప్రవాహం వస్తుంది. గంటకు పెరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎన్ని అడుగుల వరకు వరద ఉధృతి చేరుకుంది? బిందు, ఇప్పటికే దాదాపు 40 అడుగులు దాటి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 43 అడుగులు దాటితే మాత్రం 1వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 48 అడుగులు దాటితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం కింద ఉన్నటువంటి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణహిత, శబరి పూర్తిగా నదులు పోటెత్తడంతో అయితే గోదావరి ప్రవాహం అయితే ఇక్కడ ప్రవాహం పోటెత్తిందని చెప్పాలి. దీంతో అయితే గోదావరి ప్రవాహం దాదాపు 40 అడుగులు దాటి ప్రవహిస్తుంది. మరొక 1-2 గంటల్లోనే ఈ గోదావరి ప్రవాహం పెరిగి 43 అడుగులు దాటి 40 అడుగులు దాటితే 1వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. మరో రేపు ఉదయం చూసుకుంటే మాత్రం 43 అడుగులు కాదు 48 అడుగులు దాటితే 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా దిగువ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే అయ్యప్ప కాలనీ కావచ్చు, ఇటు దానికి సంబంధించినటువంటి విస్టా కాంప్లెక్స్ సంబంధించినటువంటి అది ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పునరావాస కేంద్రాలకి వెళ్లాలనే విధంగా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు జిల్లా కలెక్టర్ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా ముందస్తు చర్యల్లో భాగంగానే 2వ ప్రమాద హెచ్చరిక రాకముందే 1వ ప్రమాద హెచ్చరిక రాగానే వీరందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించాలి, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని హెచ్చరించడంతో ఇప్పటికే భద్రాచలం మొత్తం కూడా 3 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా ఆ ప్రాంతాలకు తరలించే విధంగా అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఇది ఇలా కొనసాగితే మాత్రం రేపు ఉదయం వరకు కూడా 43 కాదు 48 అడుగులు దాటే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆంధ్ర తెలంగాణ సంబంధించిన రహదారులు, ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించిన రహదారులు కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అయితే ఆ రాకపోకలు కూడా నిలిచిపోయిన
పరిస్థితి ఉంది. ఇదే దుమ్ముగూడెం వద్ద ఉన్నటువంటి పర్ణశాల కూడా నారాచీరల ప్రదేశం కూడా నీట మునగడంతో అయితే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా పర్యాటక ప్రాంతం కూడా కేంద్రాలకి అంటే ప్రభుత్వం చెప్పిన విధంగా కూడా ప్రజలు తరలి వెళుతూ ఉన్నారా? అధికారుల పునరావాస కేంద్రాల్లో వీళ్ళు ఉండడానికి కనీస అవసరాలకు సంబంధించి కూడా ఏమైనా సౌకర్యాలు అక్కడ చేయడం జరిగిందా? ఎస్ బిందు, ఇప్పటికే మనం 2002 చూసుకుంటే మాత్రం దాదాపు 72 అడుగులు దాటి ప్రవహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా అలాంటి విపత్తును అడ్డుకునే విధంగా కూడా అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాష్ట్ర మన జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా ఇక్కడ ఉన్న జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం గతంలో నిర్వహించడం జరిగింది. ఎలాంటి విపత్తు వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే చర్యలు చేపట్టాలి. దీని తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గోదావరి పరివాహ ప్రాంతాలలో చూసుకున్నట్టే మాత్రం మనుగూరు, అశ్వాపురము, పెనిపాక, బూర్గంపాడు సంబంధించినటువంటి పూర్తిగా ఇవన్నీ కూడా గోదావరి పరివాహ ప్రాంతాలు. దాదాపు 2022లో చూసుకుంటే మాత్రం దాదాపు 1000 మంది, అంటే దాదాపు ఈ 10,000 మంది వరకు కూడా పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మరి ఇలాంటి విపత్తు అడ్డుకునే విధంగా కూడా ఇప్పటికే జిల్లా అధికారులు యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైందని చెప్పాలి. వారందరూ కూడా ఎలాంటి విపత్తు వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా అయితే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా ముందస్తు చర్యల్లో భాగంగా 2వ ప్రమాద హెచ్చరిక దాటితే మాత్రం వీరందరూ కూడా పునరావాస కేంద్రానికి తరలించే విధంగా అయితే జిల్లా కలెక్టర్ జితీశ్వీ పాటిల్ కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నాకే దిగేసిందా सब मूल आता रही है।